గైస్ వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. ఏప్రిల్ 5th దేవరా సినిమా రిలీజ్ కాబోతుంది అండ్ రేపు చూస్తే ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. అసలు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది అని చెప్పగానే అప్డేట్ల మీద అప్డేట్లు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉన్నాయి భయ్య. ఇప్పుడు కూడా ఒక అప్డేట్ అయితే హల్చల్ చేస్తుంది అండ్ ఇంకొక అప్డేట్ కూడా హల్చల్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి అప్డేట్ ఎట్లా తెలుసుకునేద్దాం. ఇది పిల్ల బచ్చ సినిమా కాదురా, టైగర్ సినిమా అని చెప్పాలనిపిస్తుంది భయ్య నాకైతే. అది ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే కొంతమంది అదే పనిగా పోస్టర్ రిలీజ్ అయినప్పుడు ట్రోల్ చేశారు, అబ్బా క్వాలిటీ అంత బాగాలేదు భయ్య, క్వాలిటీ కొంచెం తక్కువగా ఉన్నట్టుందని. జస్ట్ నిన్ననే క్లిప్స్ లో ఒక 5 seconds అలా ఎడిట్ చేసి పెట్టాను అనమాట. 5 seconds కూడా అరే సముద్రంలో ఏదో వాటర్ మిలన్ జ్యూస్ లాగా ఉందిరా, అసలు రక్తం లాగా ఉంది, క్వాలిటీ తక్కువగా ఉంది భయ్య అని ట్రోల్ చేశారు అనమాట. ఇది పిల్ల బచ్చ సినిమా కాదు, పులి సినిమా. మొత్తానికైతే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అది ఏంటంటే బీజిఎం. ఎస్, అసలు ఇంటర్నేషనల్ లెవెల్ బీజిఎం మార్క్ అయితే అనిరుద్ వస్తున్నాడంట ఈ సినిమాతో. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో బీజిఎం ఎలా ఉంటుందో అసలు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. విజువల్ కి ఏమాత్రం తగ్గకుండా, ఆ క్యారెక్టరైజేషన్ కి ఏమాత్రం తగ్గకుండా బీజిఎం ని ఇంటర్నేషనల్ మార్క్ కి సెట్ అయ్యే విధంగా అయితే కొడుతున్నాడంట అనిరుద్. అయితే ఇది మాత్రం ఒక లెవెల్లో ఉండబోతుందని చాలా ఆశ చేస్తున్నారు. అది కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ మార్క్ బీజిఎం మనకి గ్లిప్స్ తోనే కనబడబోతుందంట. ఇది మార్క్ అంటే. ఇంకోటి ఏంటంటే ఇండియా వైడ్ 3 days నుంచి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది దేవరా సినిమా ట్రెండింగ్ అయితే. సో మొత్తానికి ఇప్పటి నుంచి కూడా ఈ రోజు రేపు మన్నాడు కూడా ఇండియా లెవెల్లో ట్రెండ్ అవడానికి అవకాశం ఉంది భయ్య. సో చూడాలి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ జస్ట్ గ్లిప్స్ తో క్రియేట్ చేస్తారా లేకపోతే ఏంటో అని. సో మీకు అనిపిస్తుంది గైస్ దీని క్రియేట్ చూస్తుంటే తప్పకుండా మన కామెంట్ లో తెలియచేయండి భయ్య. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్.